ఇంద్ర ఇద్దరు కలిసి వచ్చి కుంభేసి పెళ్లి చేసుకుంటారు ఏంది? బిట్టు సూరి మీరిద్దరే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు జానకి, మీరిద్దరు ఏంది ఇట్లా కలిసి వచ్చిళ్ళు? నిజమా కాదనా? ఇచ్చిరా బిట్టు. నిజమే నిజమే సూరి, నా వల్ల మీ ముగ్గురు గొడవపడి విడిపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? జానకి మేము చెప్తాను కూడా వినకుండా నువ్వే కదా మమ్మల్ని అన్నావు. నిజంగా ఇది ఇంత దూరం అవుతుంది అనుకోలేదు జానకి, ఇదంతా శంకర్రాజు చేసిండు. సరే అయ్యిందేదో అయింది, మీరిద్దరే మంచిగా కలిసి ఉంటారు, రాఘవనొక్కను వదిలేస్తారా? జానకి రాఘవాన్ని మేము వదిలేయలే, మేము మాట్లాడితే ఫ్రెండ్స్ మీద ఒట్టే అన్నాడు వాడు, అందుకోసం మేము అంతా మాట్లాడుతున్నాం. అవునా సూరి? రాఘవ ఫ్రెండ్షిప్ మీద ఒట్టానన్నావా? అవును జానకి, నువ్వు వచ్చి మా ముగ్గురు అట్లా అనేసరికి నాకు బాగా అనిపించింది. మా వల్ల ఒక అమ్మాయి బాధపడుతుందంటే ఇక మా ఫ్రెండ్షిప్ ఉండేందుకు లేకేందుకు, ఇక అందుకే ఫ్రెండ్షిప్ మీద ఒట్టే అని చెప్పేసి అన్న మాతో మాట్లాడితే. చూసినావారా సందు దొరికిందో లేదో, మనోడు ఎట్లా సలపలేస్తాను. సరే రాఘవ, అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు నా ముందు మీ ముగ్గురు కలిసిపోండి. లేదు జానకి, వాడు చిన్నప్పటి నుంచి దోస్తాను చెప్తాను, మమ్మల్ని ఏం అర్థం చేసుకున్నాడు వాడు? నేనా అర్థం చేసుకోండి సూరి, నేనారా నన్ను రా మీరు అర్థం చేసుకోండి. చూసినావా జానకి, వాడు నీ ముందు ఎట్లా మాట్లాడుతాడు? సరే రా, నీకో దండం, నీ ఫ్రెండ్షిప్ కూడా దండం, ఇక పోరా. సరేరా, నాకు తెలుసురా, చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరే కలిసి ఉంటారు రా, నన్ను కావాలని మీరు వేరు చేస్తారు రా. దాజానకి మనం వెళ్దా. అరే రాఘవ నువ్వు ఆగు. సరే ఇంకా రెచ్చగొట్టరా జానకి వాడు పోతా అంటే ఎందుకు ఆపుతామని చెప్పు అని పోనీ. అరే ఆగు సూరి, నా వల్ల మీరు విడిపోయాలని బాధపడుతుంటే ఇంకా నా ముందే కూడా పడుతున్నారు కదా. సరే జానకి, నీ మాట మీద మేము ముగ్గురం కలిసిపోతాం. చింటిగా ఒట్టు తీసి గట్టి మీద పెట్టరా. చూసినావా జానకి, ఒట్టు తీసి గట్టి మీద పెట్టామని పెడతాడా? పెడతలేడు. వానికి మేము అవసరం లేదు జానకి, వానికి మేమన్నా మా ఫ్రెండ్షిప్ అన్న వాల్యూ లేదు. అవునరా సూరి బిట్టు, నేనంటే మీకు చిన్నప్పటి నుంచి వాల్యూ లేదురా, అందుకే ఈరోజు నన్ను ఉంటారని చేసి లేదురా. రాఘవ నువ్వు ఒంటరోడు మనం ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీకు నేను లేనా? జానకి చిన్నప్పటి నుంచి నాతో దోస్తా అని చేసిన వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటే ఈరోజు నన్ను ఉంటారని చేసిళ్ళు, ఇక నువ్వేం నన్ను అర్థం చేసుకుంటావు, నాతో నువ్వు ఎందుకుంటావు జానకి? రాఘవ నువ్వేం అట్లా అనుకోకు, ఈ రోజు నుంచి నేను కూడా మంచి ఫ్రెండ్లా ఉంటాను నీకు కూడా, మీ ముగ్గురు కలిసిపోండి. చూసినావా జానకి, నువ్వు చెప్తే కలిసేంత వరకు వచ్చింది, ఇదేనారా దోస్తానికి ఇచ్చే వాల్యూ? నువ్వు ఉండు సూరి. రాఘవ నా వల్లే మీరు విడిపోయారు కదా, ఇప్పుడు నా ముందే కలిసిపోండి. అరే రాఘవ, ఫస్ట్ నువ్వు ఒట్టు తీసి గట్టి మీద పెట్టరా. సరేరా, ఇక ఒట్టు తీసి గట్టి మీద పెడతాను రా. ఎవర్రా వీడు? జానకి వాళ్ళ దగ్గరికి పోతుంది. ఏమో చింటూ. కార్తీక్ నువ్వెప్పుడు వచ్చినావు బెంగళూరు నుండి? ఇవాళ మార్నింగే వచ్చిన జానకి. ఎలా ఉన్నావు? బాగున్నావా? బానే ఉన్నా కార్తీక్, నువ్వెలా ఉన్నావు? ఏదో అలా ఉన్నా జానకి. అరే బిట్టు సూరి, వాడు ఎవర్రా అంత క్లోజ్గా మాట్లాడుతాడు? ఏందిరా నాకేం అర్థమైతే లేదు. నువ్వేం బాధపడచిండు, వాడు అన్నో తమ్ముడు కావచ్చు తీరా. అంతే అంటవారా? ఇప్పుడు చూస్తే వాళ్ళని అట్లా అవ్వపడతలేదు కదరా. చింటుగా అన్నో తమ్ముడు ఎట్లా అవుతారా? పిల్లగాడు చూస్తే గంట సగం ఉన్నాడు, నాకేదో తేడా కొడుతుందిరా. అరే ఏం మాట్లాడుతున్నా సూరి? ఏం మాట్లాడుతున్నారు సూరి? మన చింటిగాడి కన్నా ఆయన సంగ ఉన్నారా? ఆయన లేడారా? వీళ్ళిద్దరిని పోల్దామని ఇప్పుడు మరి పట్టరా. అరే బిట్టుగా, వాన్ హెయిర్ స్టైల్ చూడు, మన హెయిర్ స్టైల్ చూడు. అరే సూరిగా హెయిర్ స్టైల్ రా, హెయిర్ స్టైల్ ఒకటి తీసేయి. సరేరా బిట్టు, హెయిర్ స్టైల్ తీసేద్దాం రా. కంపల్సరీ వాళ్ళకి టీ షర్ట్ వెనక 6 ప్యాక్స్ ఉంటాయిరా, మరి మనోనికి రా. అరే చింటిగా ఎంతసేపు ఇవ్వట్టుకుంటారా? ఇచ్చిపెట్టరా. అరే సూరిగా ఈ పొట్టు ఒకటి తీసేయి. సరేరా, పొట్ట కూడా తీసేద్దాం. వాడిని చూడరా, మన హైట్ పర్సనాలిటీ హీరోలా ఉన్నాడు, మన మనోర్రా. ఆగరా నువ్వు. అరే చింటిగా నువ్వేం బాధపడకు. అరే వాడు బట్టి స్కూటీ విని వచ్చిండ్రా, మనోనికి ఏందిరా ఎన్ఫీల్డ్ ఉన్నది. ఏమోరా, నాకు మన చూస్తే తేడా కొడుతుందిరా. అరే ఏంద్రా అసలు వాళ్ళు ఇంతసేపు ఏం మాట్లాడుకుంటారా? అరే చింటిగా నువ్వేం బాధపడకురా. అరే సూరిగా నీ లిప్ రీడింగ్ తెలుసు కదా, మనం ఏం మాట్లాడుతున్నావు చెప్పురా. అరే చింటుగా నువ్వేం బాధపడకురా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ప్రతి ముక్క పుల్లు పోకుండా చెప్తారా. సరేరా. అవును జానకి, మా డాడీకి హెల్త్ ఏం బాగాలేదు, అందుకే చూడడానికి వచ్చిన. జానకి నిన్ను చూడకుండా నేను అస్సలే ఉండలేకపోతానా, అందుకే చూద్దామని వచ్చిన. అవునా కార్తీక్, ఎప్పటి నుంచి మీ నాన్నకి హెల్త్ బాగాలేదు? అవునా బేబీ, నేను కూడా నేను చూడకుండా ఉండలేకపోతానా అంట అందరా. 1 వీక్ అవుతుంది జానకి, మెడిసిన్ వాడుతుండే కానీ అస్సలకే తగ్గట్లే. ఇన్ని రోజులు నా మనసులో మాట నీకు చెప్దాం అనుకున్నా జానకి, కానీ చెప్పలేకపోయినా. అవునా కార్తీక్, అసలు డాడీ ప్రాబ్లం ఏంటిది మరి? అవునా బేబీ, మరి ఇప్పుడు నీ ముందే ఉన్నా కదా, మరి చెప్పే. డాడీకి హార్ట్లో హోల్ ఉన్నది జానకి, హైదరాబాద్ తీసుకెళ్ళి స్టంట్ అయిపోయాలి. సరే జానకి, ఇన్ని రోజులు నా మనసులో మాట దాచుకున్నది నీకు చెప్తున్నా. అవునా కార్తీక్, మరి ఎప్పుడు తీసుకెళ్తున్నావు డాడీని హైదరాబాద్కి? నీ మనసులో మాట నాకు అర్థమైంది బేబీ, నువ్వేం చెప్పనవసరం లేదంటున్నా.
ఈ వీక్లో తీసుకెళ్తా జానకి, హార్ట్లో స్టంట్ అయిపోతే నా టెన్షన్ పోతుంది జానకి. ఇన్ని రోజులు నీ మీద ఉన్న ప్రేమను నా గుండెలో దాచుకొని గుడ్డు కట్టా జానకి. అవునా కార్తీక్, నువ్వేం టెన్షన్ పడకు, దేవుని దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. ఏమేంద్రా ఏం మాట్లాడతాను చెప్పురా జానకి. అవునా బేబీ, నువ్వు కట్టిన గుడిలో నేను దేవతలను నిలిచిపోతా అంటున్నా. ఏమో జానకి, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? జానకి, మనం ఇంటికి వెళ్ళి మన ప్రేమ గురించి మీ నాన్నతో చెప్దామా? ఇప్పుడు ఫైనల్ ఇయర్గా కార్తీక్, ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. బేబీ, నువ్వు మా నాన్నతో చెప్పినా మన ప్రేమ ఒప్పుకోడు బేబీ. అవునా, మరి బీటెక్ అయిపోయినాక కోర్ సైడ్ వెళ్తావా లేకుంటే ఐటీ సైడ్ వస్తావా? రే ఏమంటున్నావు సూర్యవాడు? మరి ఎలా జానకి, ఇంటి నుంచి లేచిపోయి ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకుందామా? ఇప్పుడు కోర్ సైడ్ ఏముంది కార్తీక్, ఐటీ సైడే వస్తాను. సరే బేబీ, ఇంట్లో ఇవ్వలేని టైం చూసి చెప్తా, లేచిపోయి పెళ్లి చేసుకుందాం. సరే జానకి, నీ బీటెక్ అయిపోయినాక రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయి, నేను మా కంపెనీలో రిఫర్ చేస్తా. అరే ఇది నేను చెప్పరా, నా వల్ల కాదురా, ఇంటికి పోం పారా. అరే ఏం కాదురా సూరి, ప్లీజ్ చెప్పురా, ఏమనుకుంటారా వాళ్ళు? జానకి, మనకి పెళ్ళి అయినాక హనీమూన్కి మాల్దీవ్స్కి వెళ్దామా, మాల్దీవ్స్కి వెళ్దామా? సరే కార్తీక్, నీకు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తా. అరే ఇప్పుడు జానకి ఏమన్నదిరా? అండమాన్కి వద్దు, మాల్దీవ్స్కి వెళ్దామంటాందిరా. సరే మరి డాడీకి మెడిసిన్ ఇచ్చే టైం అయింది, నేను వెళ్తా. జానకి, మరి మనకు బాబు పుడితే ఏం పేరు పెడదాం, అమ్మాయి పుడితే ఏం పేరు పెడదాం? సరే కార్తీక్, నేను కూడా ఒకసారి వచ్చి బాబాయ్ని కలుస్తా. నీ ఇష్టం బేబీ, నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఓకే. సరే జానకి, వెళ్దాం దా. ఓకే కార్తీక్. అరే ఏంద్రా షెకాన్నిచ్చుకుంటాను. ఐ లవ్ యూ జానకి, ఐ లవ్ యూ బేబీ. రాఘవా, జానకి. అరే ఇట్లాంటి టైంనే గుండెని రాయి చేసుకోవాలరా, ఏం కాదు పో. జానకి, ఇతను కార్తీక్, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. బాబాయ్కి హెల్త్ బాగాలేదట, మేము వెళ్ళి చూసి వస్తాం, నువ్వు నా బండి తీసుకుని ఇంటికి వచ్చాయి. సరే జానకి. అరే ఏంద్రా చింటి అంత గొప్పగా చూస్తాడు? అరే వాళ్ళ పెళ్ళికి చింటుగానే సాక్షాత్కం పెట్టమంట అందరా. అరే జానకేంద్ర బండి బండి ఎక్కిపోతుంది. అరే వాళ్ళు ఇటు నుంచి ఇటే పోయి పెళ్లి చేసుకుంటారు అట్రా, వాళ్ళు బండి ఇంటికా పెట్టమన్నది. చింటిగా వాళ్ళు పెళ్లి చేసుకోనికే పోతారు యారా, నువ్వు మాత్రం సాక్షాత్కానికి అస్సలే పోకురా. ఏందిరా సూరి, ఎన్ని మాటలు చెప్పినావురా? నీకు లిప్ రీడింగ్ సారా ముల రీడింగు? అచ్చినోడు జానకి అన్న అవుతారు అట్రా, వాళ్ళ బాబాయ్కి హెల్త్ మంచిగా లేకపోతే చూద్దాం అనిపోతాడు. పట్టుకోరా, పట్టుకో, పట్టుకోరా.